ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. రాజంపేట జనసేన నాయకులు మలిశెట్టి రమణయ్య అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని జనసేన జనబాటను పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా మంగళవారం వీరబల్లి మండలం ఒదివేడు గ్రామంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి వారు ప్రచారం నిర్వహించారు. జనసేన జనబాటను పవనన్న ప్రజాబాటను 131 రోజు వీరబల్లి మండలంలోని ఓదివీడు పంచాయతీలోని కుమ్మరిపల్లిలో ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాం. వీరబల్లి మండలంలో ఎక్కడ పట్టినా కానీ జనసేన తెలుగుదేశానికి నీరాజనాలు అర్పిస్తున్నారు. అయ్యా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఈ నరకాసురుడిని ఎప్పుడు పంపిస్తారు మీరు అనే విధానంలో ప్రజలు మాట్లాడుతున్నారు. ఓట్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు విసిగిపోయి మేము బతకలేకుండా ఉన్నాయా, ఎప్పుడు ఓట్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక గుండా, ఒక రౌడీ. అతను చంపేస్తాడు, కంపెనీలకు అవకాశం ఇవ్వడు, యువతకు అవకాశాలు ఇవ్వడు, ఈరోజు ప్రైవేట్ కంపెనీలు రాకుండా చేస్తున్నాడు, ఇతను గుండా. మేము ఈ రాష్ట్రంలో కంపెనీలు పెట్టలేమండి, వాళ్ళ మనుషులకు మేము చందాలు ఇచ్చుకోలేము అనే విధానంలో భయపడుతూ ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల మీద 3.5 లక్షల పైన తలభారం మోపాడు. ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. రెండవది, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఈరోజు జీతాలు ఇవ్వలేకుండా పాపం 40 ఏళ్ల నుంచి వాళ్ళు పనిచేస్తుంటే 11,000కే పనిచేస్తున్నారు. ఆయాలు 7,000కు పనిచేస్తూ వాళ్ళు ధర్నా చేస్తుంటే రౌడీజం టైప్లో వాళ్ళ వాలంటీర్స్ని పంపించి బీగాలు పగలగొట్టి మేము చదువు చెప్తామంటున్నారు. అయా చదువు చెప్పాలి అంటే పిల్లలకు దానికంటూ ఒక ట్రైనింగ్ తీసుకొని చేయాలి. ఆ ట్రైనింగ్ లేకుండా నేను బీగాలు పగలగొడతాను, నేను చదువు చెప్తానంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియంతగా ప్రవర్తిస్తూ వ్యవస్థలను నాశనం చేసి ప్రభుత్వ వ్యవస్థలు అనేటివి ఉండకూడదు, ఓన్లీ వైకాపా వ్యవస్థలే ఉండాలి అనే విధానంలో ప్రవర్తిస్తూ ప్రజలను మోసనం చేస్తూ ప్రజలను సర్వనాశనం చేస్తున్నాడని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర సంపదను దోచేసుకున్నాడు. ఈ రోజుకి కూడా 4 సంవత్సరాలు అవుతాంటే మందు అమ్ముతూ క్రెడిట్ కార్డు ఉపయోగకూడదు, ఏటీఎం కార్డు ఉపయోగకూడదు, బ్యాంక్ అకౌంట్ ఉపయోగించకూడదు, కేవలం డబ్బులు చేతికిస్తే మందు బాటలు చేతికిస్తున్నారండి. అంటే మీరు చేతికిస్తున్నారు, వాళ్ళ జోబీలో పెట్టుకుంటూ రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు 5,000కు 10,000కైనా ఓట్లు కొనేదానికి అధికారంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఈసారి ఎలక్షన్ మీరు ప్రజలు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఎక్కడ అన్యాయం, ఎక్కడ అక్రమం జరిగినా కూడా ప్రజలే వాలంటీర్గా వచ్చి ఎలక్షన్ బూత్ దగ్గర నిలబడుకొని ఆధార్ కార్డు చూపించి ఓటర్ను లోపలికి పంపించే స్థితికి మీరు రావాలని కోరుకుంటున్నాను. లేదంటే వైకాపా నాయకులు డబ్బులు పంచి పోలీసు వాళ్ళ చేత రిగ్గింగ్ చేసుకునే దానికి కానీ అధికారం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏం లేదు, నేను గుండాలను పెడతాను, పోలింగ్ బూతులన్నీ నా చేతిలోకి తీసుకుంటాను, నేను గుద్దుకుంటాను అనే విధానంలో ఉన్నాడు. ఈ రోజు ముసుగులేసుకుంటూ సభలకు పోతున్నాడు, చెట్లు నరికేస్తాడు, వాతావరణం ఉండకూడదు ప్రజలకు అని నరకాసురుడి టైప్ లో తయారైనాడండి. ప్రజలందరూ ఇది తెలుసుకోవాలి. వాలంటీర్గా స్వతహాగా బయటకు వచ్చి కట్టెలు పట్టుకుని బయటకు వచ్చి స్వతంత్రంగా ఎలక్షన్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఐటీ కంపెనీలు ఉంటేనే మంచి ఆదాయం వస్తుంది. ఈ రోజు రాష్ట్రానికి ఒక్క కంపెనీ లేకుండా అమర్ రాజా బ్యాటరీస్ అనేది 40 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆదాయాన్ని ఇస్తుంటే ఈ రోజు అమర్ రాజా బ్యాటరీస్ ను తరిమి కొట్టి తెలంగాణలో 10,000 కోట్లతో అక్కడ కంపెనీ పెట్టినారంటే 10,000 కోట్లతో కంపెనీ పెట్టినారంటే 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయండి. 10,000 మంది నోటికాడు కొట్టినాడు, కూడు లేకుండా చేసినాడు. తిరుపతిలో 10,000 మంది ఆ కంపెనీ మీద ఆధారపడి ఉంటే వాళ్ళ కూడుకు నోటికాడు కొట్టినాడు. ఇలాంటివి ఎన్నో చేసి కొండల పగలు కొట్టి నేను దోచుకుంటాను, మా వైకాపా నాయకులు దోచుకోండి, ప్రజలు రోడ్ల మీద పడినా పర్వాలేదు, ప్రజలు చచ్చినా పర్వాలేదు, అవసరమైతే బీసీ ఎస్సీలు చంపేసినా మీరు వాళ్ళ భూములను ఆక్రమించుకోండి అనే విధానంలో వైకాపా పరిపాలన జరుగుతోంది. ప్రజలందరూ గమనించి ఉన్నారు. దయ ఉంచి మార్పు తీసుకుని రావడానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, యువత అభివృద్ధికి, యువతకు అవకాశాల కోసం మీరందరూ బయటకు వచ్చి స్వతంత్రంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని మీ అందరినీ కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో రాజంపేట నియోజకవర్గం అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశానికి ఇస్తారా, జనసేనకి ఇస్తారా అని
అది ఒక టాపిక్ గా ఉంది. చాలా మంది జనసేనకి ఇస్తారు అంటున్నారు. మాకు జనసేనకి ఇచ్చిన, తెలుగుదేశానికి ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారి వాక్యమే మాకు శిరోధార్యం. ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారని యువతకు అందరికీ తెలుసు. యువత ఎక్కడికి పోయినా గానీ మాకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు సగము చంద్రబాబు నాయుడు గారు ఉండి, సగం పవన్ కళ్యాణ్ గారు ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇంకొకటి కూడా తెలియజేయడం ఏమనగా, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఎక్కడికి పోయినా అయ్యా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతామంటే మేమందరం గంపు గుర్తుగా జనసేనకైనా తెలుగుదేశానికైనా ఓటు వేస్తామని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము చంద్రబాబు నాయుడిని కోరేది కూడా మా పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్ధభాగం సీఎం చేసి ఈ రాష్ట్ర ప్రజల మంచిని కోరుకోవాలని కోరుకుంటూ, పదవులనే శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించినారు. మంచి అనుభవం ఉంది. దేశానికి చంద్రబాబు నాయుడు అవసరం. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే విధానంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలందరి కోరిక కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలందరి ఓట్లన్నీ జనసేన తెలుగుదేశం కాంబినేషన్ లో పడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నానండి. జై హింద్.